వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మన అలవాట్లు ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలిరా బాబు, మంచి అలవాట్లు నేర్చుకోండిరా బాబు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా మన చెవిలో ఊదుతూనే ఉంటారు. అంటే జోరీగా అంటారు చూసారా? అది గుయ్యి అని ఒక రకమైన సౌండ్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పటికప్పుడు మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటారు. మనకి చెప్తూనే ఉంటారు. కానీ మనం ఏం చేస్తాము? ఆ! ఏమోలే వీళ్ళు ఎప్పుడు ఇలాగే చెప్తా ఉంటారు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తాము. పెడచెవిన పెట్టేస్తాం వాళ్ళ మాటల్ని. కానీ అలవాట్లని మంచి చేసుకొని ఎందుకంటారంటే అలవాట్లు ఆయుధాలు లాంటివన్నమాట. అదే మంచివయినాయి అనుకోండి, నీ జీవితాన్ని బాగా పైకి ఎదిగేలాగా చేస్తది. అదే అలవాట్లు చెడ్డవి అయినాయి అనుకోండి, అవే అలవాట్లు ఏవైతే ఉంటాయో అవి గనక చెడ్డవి అయ్యాయనుకోండి, ఎంత గొప్ప జీవితాన్నైనా ఒక్క క్షణంలో కిందకి పడేస్తాయి. ఇలాంటి కథలు మనము చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కానివ్వండి, మనకు దగ్గర వాళ్ళ దగ్గర కానివ్వండి, లేదు అంటే మన ఇంట్లో వాళ్ళ దగ్గరే కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా చాలా ఎగ్జాంపుల్స్ చూసుంటాం. ఎంతో పెద్ద చెడు అలవాట్లకి, జూదానికి, లేదంటే తాగుడుకి ఇలాంటి వాటికి బానిసయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోకుండా ఇంట్లో ఉన్నటువంటి పూచికపులతో సహా అమ్మేసి మొత్తం కుటుంబాన్ని రోడ్డున పడేసేటటువంటి జీవితాలు ఎన్నో కోకొల్లలనమాట. ఇప్పుడున్న రోజుల్లో ఇంకా ఎక్కువ. కాబట్టి ఆ అలవాట్లు ఏం చేస్తాయంటే నిన్ను బానిసని చేసేస్తాయి. ఎంతగా దిగజార్చిపోతాయంటే నువ్వు అది నీ బంధాన్ని కూడా పక్కన పెట్టేసి దానికంటే ఆ అలవాటుకే నువ్వు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేటటువంటి చెడ్డవి అనమాట అవి. నిన్ను అంతలాగా కిందకి దిగజార్చేస్తది. నిన్ను సమాజంలో తల ఎత్తుకొని లేకుండా చేస్తది. నిన్నే కాదు, నీతో ముడిపడి ఉన్నటువంటి బంధాలన్నిటినీ కూడా తలదించుకునేలాగా చేస్తదనమాట. అంతే కదా! నువ్వు చేసే తప్పులకి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తది. నీకు నువ్వేదైనా చేసేసి నీ టైం బాగోక ఏమన్నా పొరపాటున పోయావనుకో, అవన్నీ కూడా వాళ్ళ నెత్తిన వేసుకొని వాళ్ళు సరిదిద్దాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయన్నమాట. కాబట్టి మంచివనుకోండి, ఎలాగైనా లేట్ అయినా కానీ మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టేలాగా చేస్తాయి మీ అలవాట్లు. అదే మీ అలవాట్లు చెడ్డవయ్యాయనుకోండి, మిమ్మల్ని ఇక్కడున్నప్పుడే కాదు, ఈ లోకంలోనే కాకుండా నువ్వు పై లోకానికి వెళ్ళినా కూడా కింద నిన్ను తిట్టుకుంటూ ఉంటారు జనాలు. అలా చేశాడు, ఇలా చేశాడని నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఆ రోజు అతను అలా చేయడం వల్ల ఈరోజు ఈ కుటుంబం ఇలా ఉంది అని చెప్పేసి నిన్నే కారకులను చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఏ అలవాట్లను అలవరుచుకొని నీ జీవితాన్ని ఏ మలుపు తిప్పుకోవాలి, మంచా చెడా అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉంటాయి. తుది నిర్ణయం నీదే అనమాట. ఒక ఎక్స్పీరియన్స్ చేసేస్తాను, చేసిన తర్వాత ఆలోచిస్తాను అంటే ఆ ఎక్స్పీరియన్స్ నీకు ఇచ్చేటటువంటి ఏదైతే పరిణామాలు ఉంటాయో వాటన్నిటికీ కూడా నువ్వు సిద్ధమైనప్పుడే అలాంటి వాటి జోలికి వెళ్ళు. తర్వాత మరలా కూరుకుపోయినాక ఊబిలో నేను రాలేకపోతున్నానని నన్ను పైకి పట్టుకొని ఎవరైనా లాగండి అంటే ఆఖరికి ఆ దేవుడు కూడా నీకు ఏమీ చేయలేడనమాట. ముందే దేవుడు కూడా నీకు ఇంటిమేట్ చేస్తాడు. చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తాడు నీకు. నువ్వు ఇలా జరుగుతది ఇలా అని. మనమే అర్థం చేసుకోలేమనమాట. మన డెసిషన్ మేకింగ్ వల్లనే మనకొచ్చేటటువంటి ఏవైనా పరిణామాలుంటాయి. దానికోసము కాలాన్ని కానీ, దేవుడిని కానీ, పక్కోళ్ళని కానీ ఎవరిని తిట్టడానికి లేదు. ఆ సిచ్యువేషన్‌లో నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని ఏదైనా కానివ్వండి అది. దాని మీదనే నీ ఫర్దర్ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటది జీవితంలో. సో, అలాంటప్పుడు ఎవరిని నిందించలేము. పరిస్థితిని కూడా నిందించలేము. కరెక్ట్ డెసిషన్ మేకర్ లేని నిన్ను నిందించుకోగలుగుతావా? నిందించుకోలేవు. ఎప్పుడు మన ప్రాబ్లమ్స్‌కి కారణం దేవుడో, లేదంటే పక్క వాళ్ళో, పక్కోళ్ళ మీదకి తోసేస్తూ ఉంటాం. కాబట్టి అస్సలు ఎవరు అనేది ఒకసారి మనకి మనం రియలైజేషన్ చేసుకుంటే మనకు అర్థమైద్దనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మంచి దారిలో వెళ్ళటానికి ట్రై చెయి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.